హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అల్గనూరు కిచెన్. హలో అండి, ఈరోజు మీ అందరికీ ఎంతో ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ పావ్ బజ్జీ రెసిపీ చూపిస్తున్నాను. వెరీ సింపుల్ మెథడ్. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. ఆలు, ఆనియన్స్, క్యారెట్, టొమాటో, క్యాలీఫ్లవర్, బఠానీ, బటర్, ఉప్పు, కారం, పసుపు, పావ్ బజ్జీ మసాలా అండ్ కస్తూరి మేతి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ మనం కుక్కర్ పెట్టేసుకుందామండి. ఫస్ట్ క్యాలీఫ్లవర్, బఠానీ, క్యారెట్, టొమాటో, ఆలు అండ్ ఆనియన్స్ అయితే సగమే వేసుకుంటున్నానండి. 1 కప్ ఉంది కదా, హాఫ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ 1 కప్ వాటర్. 1 కప్ కూడా కాదు, అది హాఫ్ కప్ వాటర్ పెట్టేసి 3 విజిల్స్కి పెట్టి వదిలేస్తున్నాను. అది కుక్ అయ్యేలోపు పక్కన మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ బటర్. ఇది మొత్తం ఫుల్ బటర్తోనే అండి. బటర్తో చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది మనకు స్ట్రీట్ స్టైల్. ఆనియన్స్ వేసేసాను. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎక్కడ మాడిపోకూడదు. బర్న్ ఫ్లేవర్ వస్తుంది కదా, అలా రాకుండా చూసుకోవాలి. పసుపు వేస్తున్నాను కొంచెం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఆ పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కస్తూరి మేతి, కారం వేసాను. చూసారా, అంతలోపు మన విజిల్స్ కూడా వచ్చేసాయి. 3 విజిల్స్, 3 to 4 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. చూసారా, చూస్తేనే అర్థమైపోతుంది. ఇలా ప్రెస్ చేస్తేనే స్మాష్ అయిపోతుంది మన వెజిటేబుల్స్. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్లో మొత్తం ఈ వెజిటేబుల్స్ వేసేస్తున్నాను, కుక్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ. కుక్కర్లో వేసినందుకు జస్ట్ 3 విజిల్స్కే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. దాంట్లో వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా దీంట్లోనే వేసేసేయాలి. ఎక్కువ వాటర్ ఏమి ఉండవు దాంట్లో. ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసుకొని 2 టేబుల్ స్పూన్ పావ్ బజ్జీ మసాలా వేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలి, ఈ మసాలా కర్రీకి బాగా అంటుకోవాలి. అంతవరకు కలిపేసుకొని బాగా ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి. మన దగ్గర స్మాషర్ ఉంటుంది కదా, స్మాషర్ లేకపోయినా పర్వాలేదు, పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టాం కాబట్టి ఎంత టైం ఏం పట్టదు, తొందరగా కుక్ అయిపోతుంది, స్మాష్ అయిపోతుంది. నేను 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసి బాగా ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని క్లోజ్ చేసేయండి. ఈ కర్రీ కుక్ అయ్యేలోపే మనం బన్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కారం, పసుపు, కస్తూరి మేతి, కొత్తిమీర. బటర్లో ఫస్ట్ ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను బన్ యాడ్ చేస్తున్నాను దీని పాన్ మీద. మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. అండ్ లైట్గా కొత్తిమీర యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను నేను కర్రీలో. ఒక్కసారి అలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి క్లోజ్ చేసేయండి. మన బన్ కూడా రెడీ అయిపోయింది. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి అండి, ఎందుకంటే ఆ మసాలా అంటుకోవాలి కదా బన్కి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ముంబై స్టైల్ స్ట్రీట్ ఫుడ్ కావాలి అంటే ఆ మాత్రం పేషెన్స్తో ఫ్రై చేసుకోవాలి మనం. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బర్న్ అయిపోతుంది. చూసారా, మన బర్న్ కూడా రెడీ అయిపోయింది. అండ్ కర్రీ కూడా చూసారా కుక్ అయిపోయింది. నేను నెక్స్ట్ బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నానండి. చూసారా, ముంబై స్టైల్ స్ట్రీట్ ఫుడ్ రెడీ.
మన ఇంట్లోనే పావు బజ్జీ ఎంతో సింపుల్ మెథడ్స్ అండి. ప్లీజ్ మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అల్గనూరు కిచెన్. బై బై.